హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్మిత్రి ఎంటర్టైన్మెంట్ ఛానల్. మన ఛానల్లో ఇంతవరకు మనం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎన్నో చేస్తాం. ఇక నుంచి ఎంటర్టైన్మెంట్ వీడియోసే కాకుండా మనం ఎంతో రుచికరమైన వంటలు కూడా చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజైతే బీట్రూట్ కొబ్బరికాయ కాంబినేషన్లో మనం ఒక రుచికరమైన పచ్చడి తయారు చేద్దాం. ఇది మా వారికి చాలా ఇష్టమైన పచ్చడి అండి. సరే రండి చూపిస్తా. బీట్రూట్ ముక్కలు కట్ చేసుకుని ఇలాగా పెట్టుకోవాలండి. ఒక 3-4 మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. కొబ్బరికాయ ఒకటి తీసుకోండి. తురుము పెట్టుకోవాలండి. కొబ్బరి తురుము పెట్టుకుందాం. పులుపు కోసం మనం కొంచెం చింతపండు కానీ మామిడికాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను మామిడికాయ పొడి చేసి పెట్టుకున్నానండి. అయితే నేను అది యాడ్ చేస్తాను. ఎప్పుడు యాడ్ చేస్తాను అనేది చూపిస్తానండి. ఇప్పుడైతే మనం పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఈ బీట్రూట్ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన పని లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు అయితే వేగిపోయినాయండి. నేను పచ్చిమిరపకాయలు తీసేసానండి వేరే ప్లేట్లోకి. అయితే ముందుగా తీసేసాను, కొంచెం వేగిపోయినాయి అని. ఆ క్లిప్ మిస్ అయింది. ఈ మన బీట్రూట్ ముక్కలు అయితే వేగిపోయినాయి. వేగిన బీట్రూట్ ముక్కల్ని మనం వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నానండి. స్టవ్ కట్టేసి వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఈ ప్లేట్లోకి తీసుకున్నానండి ఇవి బీట్రూట్ ముక్కల్ని. వీటిని చల్లార్చుకుందాం. ఈలోగా మనం కొబ్బరి తురుముకుందాం. ఇది కొబ్బరి గ్రైండర్కి వచ్చే దాని ఉంటుంది కదండి, కొబ్బరి తురిమేది, దాన్ని నేను ఇలా వాడుకుంటున్నానండి. ఇదైతే చాలా బాగా వస్తుంది. కొబ్బరి తురుము పువ్వులాగా అందంగా వస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కలు చల్లారిపోయినాయండి. వీటిని మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందామండి. మిక్సీ గిన్నెలో తీసుకుని ఇప్పుడైతే నేను మామిడికాయ పొడి యాడ్ చేస్తానండి. మామిడికాయ పొడి నేను మామిడికాయల సీజన్లో ఎండబెట్టుకుని ముక్కలు కట్ చేసి ఎండబెట్టుకుని పౌడర్ చేసి పెట్టుకుంటానండి. సంవత్సరం అంతా వస్తుంది. ఇది మిక్సీ పట్టుకుని తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం. ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నాం అండి. ఈ కొబ్బరి తురుము ఈ బీట్రూట్ పేస్ట్ మొత్తం కలిపేసేసుకుని మనం తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పొయ్యి మీద బాండి పెట్టుకుని అలా ఒక గరిటె ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఈ పోపు సామాను అన్నీ దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయ అన్నీ వేసుకుని పప్పులు బాగా ఎర్రగా వేగాలండి. వేగితే చాలా బాగుంటుంది. ఎర్రగా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ మిశ్రమం వేసుకుని ఎక్కువసేపు కలపొద్దండి. 1 నిమిషం ఇలా అటు ఇటు కలిపేసేసి మనం స్టవ్ కట్టేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉంది మన బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అబ్బా, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. మన బీట్రూట్ కొబ్బరికాయ పచ్చడి తయారైపోయిందండి. ఇప్పుడు ఇది తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఎక్సలెంట్గా ఉందండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. నాకు ఒక ముద్దతో సరిపెట్టుకోలేం కానీ ఇంకోటి తెలిసి చెప్తాను. ముందు మినపప్పు, శనగపప్పు బాగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. నవ్వుతుంటే పంచి కింద పడుతుంటే చాలా చాలా బాగుంటుంది. సాఫ్ట్ వస్తుంది, పటక్ పటక్మని చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.